అందరికీ జై శ్రీరామ్, జై హిందూ. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా విడుదల చేయాలని ఆల్రెడీ తుమ్మల నాగేశ్వరరావు గారు, మనకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు, అలాగే పొంగులు శ్రీనివాసరెడ్డి గారు, మొత్తానికి కొంతమంది ముఖ్యమైన మంత్రులందరూ పాల్గొన్నారు. దీంట్లో కొండా సురేఖ, సీఎం రేవంత్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నారు. దీని మీద ఏం మాట్లాడినరు అంటే ఇప్పటికీ మూడో విడత గురించే మాట్లాడుతూ ఉన్నారు. మూడో విడత రైతు భరోసా విడుదల చేయాలి, ఇంకా పెండింగ్లో ఉన్నదట మూడో విడత. నిజానికి తెలంగాణ ప్రజలు ఈ వీడియో చూస్తూ ఉంటే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయాలి. మూడో విడత ఇప్పుడు ఈ జూన్లో విడుదల చేస్తే మరి వానాకాలానికి సంబంధించినటువంటి రైతు భరోసా ఎప్పుడు విడుదల చేస్తారు, దాని మీద ఏం ఎంక్వైరీ జరుగుతూ ఉంది, ఏం విషయం అనేది మనకు అప్డేట్ అయితే వచ్చింది. దీంట్లో క్లియర్ కట్గా ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, రైతు భరోసా ఎవరికి అందాలి, పెట్టుబడుల కోసము చిన్న సన్నకారు రైతులు సన్నబడ్లే పండించాలి అనే ప్రభుత్వం నిబంధన ఒకటి, యూరియా కావాలంటే యాప్లో బుక్ చేసుకోవాలనే నిబంధన 2, పెట్టుబడి సహాయం చేతిలో లేక బిక్కుమంటూ వడ్డీ వ్యాపారుల దగ్గరికి ఉన్న బ్యాంకులో దగ్గరికి పోయి ఉన్న బంగారాన్ని అవి ఇవి తాకట్టు పెట్టి కింద మీద పడతా ఉన్నామని తెలంగాణ ప్రజలు వాపోతున్నారు. ఈ 3 విషయాల మీద, ఒకటి పెట్టుబడి సాయం చేతులు లేక, రెండోది యూరియా దొరకక, మూడోది సన్నబడ్లే ఖచ్చితంగా పెట్టాలనే విధానం పైన కూడా రైతులందరూ కొంచెం కింద మీద పడుతున్నట్టు సమాచారం. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలి. ప్రభుత్వం ఏం చెప్పింది అనేది మనం చూడబోతా ఉన్నాం. ఇగో ఖమ్మం జిల్లా నుంచి నేడే రైతు భరోసా ప్రారంభం అని మనకి ఇచ్చినటువంటి ఈ విధానాన్ని మనం చూడబోతా ఉన్నాం. ఎన్ని ఎకరాల వరకు ఇవ్వబోతా ఉన్నారు, సన్నాలు వేయాలని చెప్తా ఉన్నారు, ఇంకా సంబంధించి మొత్తం పూర్తిగా తెలుసుకుందాం. జూన్ 16వ తారీఖు నాడు మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది. రైతులకు శుభవార్త, ఖరీఫ్ సీజన్ రైతు భరోసా ముహూర్తం ఖరారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పడానికి ముహూర్తం ఫిక్స్ చేసింది. ఖరీఫ్ సీజన్ పంటల సాగు సన్నాలు ముమ్మరంగా చేస్తుంది. ఇలా కనబడతా ఉంది కదా, సన్నాలు ఖచ్చితంగా పెట్టాలి. సన్నబడ్లు తప్పితే దొడ్డుబడ్లు పెడితే కొనుడు లేదు. సన్నాలు ముమ్మరం చేస్తూ ఉంది. ఇక రైతుల పంట పెట్టుబడులకు ఆర్థిక సాయం అందించే రైతు భరోసా కార్యక్రమం కింద ఏడాదికి 6,000 చొప్పున సహాయం అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు అర్హులైనటువంటి రైతులు బ్యాంకు ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇక్కడే తెలంగాణ ప్రజలు మనం ఇటువంటి రైతు భరోసా గురించి కానీ, చేయూత పింఛన్ల గురించి కానీ, ఇంకా ఇందిరమ్మ ఇండ్ల గురించి కానీ, రేషన్ కార్డుల గురించి కానీ, మనకు రేషన్ షాపుల్లో ఇవ్వబోతున్న నిత్యావసర సరుకుల గురించి కానీ వీడియోలు పెడితే ఏమంటారంటే కామెంట్ పెట్టుండ్రి అని అడిగితే ఫేక్ న్యూస్. ఏది ఫేక్ న్యూస్? ఇక్కడ వచ్చింది గవర్నమెంట్. నేను చెప్తా ఉన్నాను, నిన్న మీటింగులు జరిగింది రైతు భరోసా గురించి, పెద్ద ఛానళ్ళు కూడా లైవ్లు పెట్టినాయి. ఆల్రెడీ అక్కడ క్యాబినెట్లో మాట్లాడినరు. మరి ఏది ఫేకు? మాట్లాడుతూ ఉన్నారు, పనులు జరుగుతలేవా, లేకపోతే ప్రభుత్వం చేతిలో నిజంగా అసలు ఖజానా లేదా, అది ఏంది అనేది ప్రభుత్వ నిబంధన. వీడియో పెట్టగానే ఫేకు అనేటోళ్ళు వీళ్ళందరూ ఎవరు అర్థమైతలేదు. రైతులైతే ఫేకు అని ఎవరు పెట్టరు, ఎందుకంటే వాళ్ళు తెలుసుకుంటారు అప్డేట్ ఏమొస్తూ ఉంది, మనం ఎట్లా అనేది. ఇంకో విషయం చెప్తా ఉన్నా, ఇప్పుడు ఈ వీడియో చూడడం వల్ల లాభం ఏంటంటే సన్నాలే ఖచ్చితంగా పెట్టాలనే ఇడిగో సన్నాలు ముమ్మరం చేస్తుంది. ఖచ్చితంగా సన్నాలే పెట్టాలి అనే విషయం కూడా కొంతమందికి తెలియదు. మొత్తానికి సన్నాలే పెట్టాలనేది ప్రభుత్వ నిర్ణయం. ఎందుకంటే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల్లో సన్న బియ్యం తీసుకుంటా ఉన్నాం. మరి దొడ్డుబడ్లు వండిస్తే మనకు సన్నాలు 7 వస్తాయి, అదొకటి ప్లస్. రెండోది, ఇప్పుడున్నటువంటి మార్కెట్లో హోటల్ కానీ అవి కానీ ప్రభుత్వ హాస్టల్ కానీ ప్రభుత్వ పాఠశాలలు కానీ ఎక్కడ కూడా సన్నం అంటే మధ్యాహ్న భోజనం పథకంలో సన్న బియ్యాన్నే వాడాలి. మరి దొడ్డుబడ్లు పెడితే ఇక్కడ ప్రభుత్వానికి ప్రాబ్లం జరుగుతూ ఉంది. ఇంకో విషయం, సన్నాలు వండిస్తే బయట రాష్ట్రాలకు, మన భారతదేశంలోనే, ఇంకా వేరే అవసరం లేదు, భారతదేశంలోనే వేరే రాష్ట్రాలకు సన్నాలు దిగుమతి చేస్తే రైతులకు కూడా సహాయం ఉంటుంది. రైతులకు బోనస్తో పాటు ఇంకా రాబోయే రోజుల్లో పంటలకు రేట్లు కూడా పెంచవచ్చు, ప్రభుత్వానికి కూడా ఆదాయం చేకూరుతుంది అనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకని ఇక్కడ
సన్నాలు ముమ్మరం చేస్తుంది. సరే, ఇప్పుడు రెండో చూసుకుందాం మనం పాయింట్. ప్రతి ఎకరానికి సహాయం అందించేలా నిర్ణయం. ఈ నెల ఆఖరు నాటికి సహాయం విడుదల చేయాలని సర్కారు భావిస్తోంది. గత యాసంగి సీజన్లో కేవలము 2 ఎకరాల వరకే సహాయం పరిమితం చేయడం పైన రైతులు ప్రజాప్రతినిధుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చినాయని దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ప్రభుత్వం ఈసారి సాగు చేసే ప్రతి ఎకరానికి సహాయం అందించాలని నిర్ణయం తీసుకుంది. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంది? వానాకాలం రైతు భరోసా గురించి. ఫేకు అని పెట్టేటోళ్ళు ఎవరైతే ఉన్నారో పని కట్టుకొని కావాలని పెట్టేటోళ్ళకి నేను చెప్తా ఉన్నా, మీరు ఒకసారి కళ్ళు తెరిచి తెలుగు చదువుకోర్రి. ఇది వానాకాలకు సంబంధించి గత యాసంగి సీజన్, మొన్న యాసంగి సీజన్లో 2 ఎకరాల వరకే డబ్బులు వేసిండ్రు కాబట్టి తర్వాత అందరూ కోపపడ్డరు అని చెప్తా ఉంది. మరి ఇప్పుడు ప్రతి ఎకరానికి సహాయం అందించాలని కూడా దీన్ని తీసుకుంటా ఉన్నది. సన్నకారు రైతులకు ఎంతో ఉపశమనకరంగా ఉంటుందని అధికారులు కూడా చెప్తా ఉన్నారు. ఇంకో విషయాన్ని మనం చూసుకుంటే ఇది ఎప్పుడు ప్రారంభిస్తూ ఉన్నారంటే ఖమ్మం జిల్లాలో నేడే రైతు భరోసా ప్రారంభం. ఖమ్మం జిల్లాలో ఓ కేంద్రం నుంచి ఈ పథకము అధికారికంగా ప్రారంభించనున్నారు. కొత్తగా డిజిటల్ పట్టాలు పొందిన రైతులకు కూడా త్వరలోనే నిధులు అందించేలా చర్యలు తీసుకుంటారట. ప్రభుత్వం ఆర్థిక భారాన్ని సమర్థవంతంగా నిర్వహించేలా ఉద్దేశంతో కొన్ని కటాఫ్ పరిమితులు విధించేందుకు సన్నాహాలు చేస్తుంది. 5 నుంచి 7.5 ఎకరాల వరకు మాత్రమే గనిష్ట పరిస్థితి నిర్ణయించే అవకాశం ఉంది. ఎవరద్దన్నారు? ఇప్పుడు కనబడతా ఉంది కదా, ఖచ్చితంగా 5 నుంచి 5, 6, 7, 8 లాస్ట్ 10 ఎకరాల వరకు రైతు భరోసా లిమిట్ కటాఫ్ ఉండాలి అని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎన్నో రోజుల నుంచి కోరుకుంటా ఉన్నారు. ఎవరన్నా అద్దన్నారా? ఎందుకంటే ఈడ భూస్వాములకు లాభం అవుతూ ఉంది. 10 ఎకరాలు దాటి ఉన్నోళ్లకు 15 ఎకరాలు 20 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నోళ్లకు ఎంతెంత 60 1,20,000 రూపాయలు వాళ్ళ బ్యాంక్ ఖాతాలో క్రెడిట్ అవుతూ ఉంది. 20 ఎకరాలు ఉంటే, 50 ఎకరాలు ఉంటే ఎన్ని లక్షలు పోవాలి రైతు భరోసా? వాళ్ళు ఏమైనా చిన్నోళ్ళ 50 ఎకరాలు ఉన్నోళ్ళు? అందుకనే ప్రభుత్వం ఇక్కడ ఏమంటా ఉంది అంటే 5 నుంచి 7.5 ఎకరాల వరకు మాత్రమే పరిమితిని నిర్ణయించే అవకాశం ఉందని చెప్తా ఉంది. అది కూడా రైతులు కోరుకుంటా ఉన్నారు. ఎప్పుడు నిర్ణయిస్తారు? ఖచ్చితంగా ఈ యొక్క నిబంధన లేకపోతే ప్రజలు మోసపోతూ ఉన్నారు. చిన్న సన్నకారు రైతులకు డబ్బులు సరిపోతలేవు. లబ్ధాల జాబితా నుంచి ఆ భూముల వారిని తొలగింపట, ఎవరినో దీంట్లో నుంచి తీసేస్తూ ఉన్నారట. వాళ్ళు ఎవరో చూద్దాం. రాష్ట్రంలో మొత్తం సాగు భూమి సుమారు 1.40 కోట్ల ఎకరాలు ఉన్నట్లుగా అంచనా వేసింది. అయితే రియల్ ఎస్టేటు ప్రాజెక్టులు, బీడు భూములు, రోడ్లు, కాలువలు కింద వెళ్ళినటువంటి సుమారు 5.50 లక్షల ఎకరాలను శాటిలైట్ సర్వే ద్వారా గుర్తించి లబ్ధాల జాబితా నుంచి తొలగించనున్నారు. దీంతో సుమారు 1,200 కోట్లు ప్రజాధనము ఆదా అవుతుందని ఆర్థిక శాఖ అంచనా వేసింది. ఇంత 1,200 కోట్లు ప్రతి సీజన్కు రైతు భరోసా ప్రభుత్వానికి ఆదా అవుతుంది. ఇందులో నుంచి ఎంత భూమి తీసేయాలంటే 5.50 లక్షల ఎకరాల 5,50,000 ఎకరాలను తీసేయాలి. దీనికోసం వ్యవసాయ శాఖ మరియు ఆర్థిక శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ఉన్నాయి. రైతు సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్నటువంటి నిబంధన ఇది. కనబడతా ఉంది కదా, ఖచ్చితంగా తీసేయాలి. ఇంకా చూసుకుంటే రైతుల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్నటువంటి నిబంధన ఇదే అని చెప్పింది కదా మనకు. నిధుల విడుదలకు ఆర్థిక శాఖ ఆమోదం వచ్చినట్టు వెంటనే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామని, ఖరీఫ్ సీజన్లో పంటలు సాగు విస్తీర్ణంలో పెరిగే అవకాశాలను కూడా దృష్టిలో ఉంచుకొని ఈ సహాయం రైతులు అప్పుల భారం లేకుండా పంటలు పండించడానికి ఉపయోగపడుతుందని రైతు సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబంధనను ఈ నిర్ణయం ద్వారా స్పష్టమవుతుందని చెప్తా ఉన్నారు. వీళ్ళు ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ నేను చెప్తా ఉన్నా కదా, దీంట్లో మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం, ప్రజలు అంటే రైతులు అప్పుల బారిన పడకుండా, అంటే పెట్టుబడి సాయం అందుతేనే మనము ఎరువులు కొనాలన్న, అంటే మసాలాలు, మందులు, విత్తనాలు అవి కొనాలంటే మనకి ఇప్పుడు రైతు భరోసా అందాలి. ఆల్రెడీ తుకాలు పోసిండ్రు, సరే ఉన్న పైసలు లేని పైసలు చదువుకొని తుకాలు పోసినా దున్నుకాల కాడికి నాట్ల కాడికి వచ్చేసరికల్లా చేతులకు ఖచ్చితంగా పైకం ఉండాలి, పెట్టుబడి పైకం. మరి ఆ లోపల రైతు భరోసా మనకు అందుతుందా? ఈ లోపలనే వీళ్ళు లిమిట్ ఏదైతే మనకు 5.5 నుంచి
8 ఎకరాల వరకు లిమిట్ అనేది చెప్తా ఉన్నారు కదా, అది కూడా జరుగుతుందా తెలుసుకుందాం. ఇంకా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలి. యాసంగి సీజన్లో రానోళ్ళకు కూడా రైతు భరోసా వేస్తామని చెప్తా ఉంది. కాబట్టి రైతుల ఆదాయం పెంచడంలో కీలక పాత్ర, రైతులు కూడా సరైన పత్తి, మొక్కజొన్న అట్లనే పప్పు ధాన్యాలు వంటి ఖరీఫ్ పంటలను సకాలంలో సాగు చేయాలని సూచిస్తూ ఉన్నారు. ఈ పథకం రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసి రైతుల ఆదాయాలను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆశిస్తూ ఉన్నారు తెలంగాణ ప్రభుత్వం పెద్దలు. ఇక ఒక్కటే విషయం నేను చెప్తా ఉన్నా క్లారిటీగా క్లియర్గా, ఇక్కడ మన ఛానల్లో ఫేకు అనేది ఎప్పుడు రాదు. ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేటు, ప్రభుత్వం చెప్పేటువంటి విషయాన్ని అర్థమయ్యేటట్టుగా అందరి దగ్గరికి తీసుకెళ్ళడానికి నేను వీడియో చేస్తూ ఉంటా. దీనికి సహాయం చేయకుండా ఫేక్ అని మాట్లాడేటోళ్లకు నేను ఒక్కటే సమాధానం చెప్తా ఉన్నా. మీకు వీడియో చూడబుద్ధి కాకపోతే చూడకుండ్రి. ఇక్కడ ఎన్ని విషయాలు మనకు అర్థమైనాయి. 1, మొత్తం సన్నాలే పెట్టాలి. 2, ఏవైతే రోడ్లు, శ్మశానాలు, ఇవి కాలువలు, ఇవి బీడు భూములు, గుట్టలు ఇవన్నీ డిలీట్ చేస్తూ ఉన్నామో అసలైన రైతులకే రైతు భరోసా వేస్తామని చెప్తా ఉంది. ఇంకోటి 5 ఎకరాల నుంచి 7.5-8 ఎకరాల వరకు మేము కటాఫ్ విధానం తీసుకొస్తామని చెప్తా ఉంది. ఇది తెలంగాణ రాష్ట్ర రైతులకు ప్రజలందరికీ తెలియదా? తెలవాలంటే ఏం చేయాలి? ఈ వీడియోని షేర్ చేసి అందరూ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి ఇటువంటి వీడియోను, ఇది ఈ సీజన్లో ఇది ఫస్ట్ నేను కరెక్ట్గా ప్రభుత్వం మాట్లాడిన తర్వాత ఇచ్చే మొదటి వీడియో. మరి దీని కింద మీ అభిప్రాయాన్ని, మీ కామెంట్ నేను చూస్తా, ఖచ్చితంగా మీకు అందరికీ రిప్లై ఇస్తా. ఈ వీడియో కింద ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తా. ఇంకో విషయం నేను ఏం చెప్తా ఉన్నా అంటే, ఖమ్మం జిల్లాలో 25,000 మందికి రుణమాఫీ కాలేదు, డబ్బులు వెనక్కి పోయినాయని చెప్పారు. దాని మీద కూడా ప్రభుత్వం మాట్లాడుతూ ఉన్నది. మరి నిజంగా ఖమ్మం జిల్లాకు చెందినటువంటి ఎవరైనా వ్యక్తులు దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటే కామెంట్ కూడా చేయండి. మరి మీ సమాధానం ఏంది? అయ్యిందా? అయితా ఉందా? మీరు బ్యాంకులోకి వెళ్ళినరా? ఏమంటా ఉన్నారు బ్యాంకులో ఉన్నటువంటి ఆఫీసర్లు? అది కూడా మీరు కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నా. అందరికీ జై శ్రీరామ్, జై హిందూ, జై తెలంగాణ.